స్టార్ట్ కొట్టా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు కైన్ మాస్టర్లో వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నేనైతే కైన్ మాస్టర్లోనే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా. సో ఇప్పుడు నేను లాంగ్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలా ఇది వచ్చేసి కైన్ మాస్టర్ యాప్ అన్నమాట. మనం ఓపెన్ చేయంగానే ఇట్లా ఉంటుంది. క్రియేట్ న్యూ కొట్టంగానే మన లాంగ్ వీడియో కాబట్టి ఇక్కడ 16:9 అనేది ఓకే చేసుకోవాలి. షార్ట్స్కి వచ్చేసి మనం 9:16 అయితే చేస్తామని చెప్పి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు మనం లాంగ్ వీడియో కాబట్టి 16:9 అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ దగ్గర క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయంగానే మనకైతే అంటే లాంగ్ వీడియో చేయటానికైతే ఆప్షన్ ఇలా వస్తుంది అనమాట. మనం ఏంటంటే షేర్ చేసుకుంటాం కదా, ఇప్పుడు నువ్వేం వీడియో చేసుకోవాలి అనేది షేర్డ్ ఫోల్డర్స్లో అయితే ఉంటుంది. నేనైతే ఇది ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తున్నాను. ఫోన్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫోన్లో అయితే ఏమో గ్యాలరీ నుంచి అయితే మనం వీడియోస్ అయితే తీసుకుంటాము. సో అయితే నేనేం చేద్దాం అంటే అంటే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను చేద్దాము అని చెప్పి మొన్నైతే వీడియో చేశాను. సో దీన్నైతే ఇప్పుడు దీన్నైతే నేను ఎడిట్ చేసి ఎలా చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఏమేం కావాలి అనేది మనం అయితే ఫస్ట్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి మీడియా అని ఉంటుంది. మీడియా క్లిక్ చేయంగానే మనకి వీడియోస్ అంటే షేర్ చేసిన వీడియోస్ లేకపోతే గ్యాలరీ నుంచి ఇవన్నీ ఉంటవి. సో నువ్వు ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీడియోకి నువ్వు డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ మిక్చర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి వాయిస్ అనేది ఇక్కడ 100కి అనేది 200కి అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే నువ్వు మాట్లాడిన వాయిస్కి ఇంకొంచెం ఎక్కువ అనేది వస్తుంది, వాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నేనేం వాయిస్ ఇవ్వలేదు కదా, ఇక్కడ అనేది మ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏదన్నా నాయిస్ ఉన్నా అవన్నీ అనేది క్లోజ్ అవుతాయి. నేను ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఇస్తా అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అక్కడ అనేది నేను వాయిస్ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం రాకుండా అయితే నేను ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు అలా అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. తర్వాత ఏం చేయాలంటే మీరు వీడియో అనేది ఆన్ చేసుకొని మీరు ఆ వీడియో ఎంతవరకు ఉంచుకోవాలి, ఏది ఉంచాలి అనేది చూసుకొని అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ అనేది డిలీట్ చేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇదేం చేస్తున్నాను, ఫస్ట్ అనేది మనం వీడియో అనేది చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దాకా ఉంచుదాం అనుకున్నాను. అయితే ఏంటంటే నా రైట్ సైడ్ది అంటే నేను ఇది అనేది డిలీట్ చేయాలనుకుంటున్నా. నాకు ఇంతవట్టికి చాలు, ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీని మీద అనేది ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని దగ్గర ఏంటంటే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి, ట్రిమ్ లెఫ్టా లేకపోతే ట్రిమ్ రైటా లేదా స్ప్లిట్టా అనేది ఉంటుంది. ఇది అనేది మనకు అనవసరం. ట్రిమ్ లెఫ్ట్ అంటేనేమో ఇటువైపు అనేది పోతుంది, ట్రిమ్ రైట్ అంటేనేమో ఇటువైపు. అంటే నువ్వు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి ట్రిమ్ లెఫ్ట్ అయితే ఇటు, ట్రిమ్ రైట్ అయితే ఇటు, లేదు స్ప్లిట్ అనుకోండి అంతవట్టికి అనేది సపరేట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఇదేంటి ట్రిమ్ రైట్ కొడుతున్నాను చూడండి, అంటే రైట్ సైడ్ పోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ రైట్ సైడ్ అనేది పోయింది. సో నాకు ఇటు ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అది ఉంచేస్తున్నా. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే సేమ్ అలానే మీరు వీడియోలో ఎంతవట్టికి ఉంచాలనుకుంటున్నారో అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత అనేది ఎంతవట్టికి ఉంచాలి అది సెలెక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అనేది తీసేసుకోవాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వీడియో ఎంతవట్టికి ఉంచాలి అనేది అయితే చూస్తున్నాను. సో నేను చూడండి, ఫస్ట్ అంటే ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది మీకు చూపించాలి. అంటే నా మార్నింగ్ రొటీన్ కానీ నేనేం స్కిన్ కేర్ చేస్తాను మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా వచ్చేసిన తర్వాత
ఒక్క నిమిషం. ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ 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 వట్టికి నాకు కావాలనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ దగ్గరికి వెళ్ళి స్ప్లిట్ అనేది కొట్టినట్లయితే అంత వట్టికి ఇది అనేది సపరేట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ దాంట్లో మీరు ఏం ఉంచుకోవాలి ఏం తీసేయాలి అని చూసుకొని తీసేసేయచ్చు. సో ఇదంతా అయితే ఇప్పుడు లిప్ బామ్ రాసుకుంటున్నాను కదా, అంటే ఇక్కడ దాకా ఉంటే చాలు. అంటే నాది లెఫ్ట్ సైడ్ అనేది రిమూవ్ చేసేయచ్చు. సో ట్రిమ్ లెఫ్ట్ అని కొడితే అది పోతుంది. ఇంకా రిమైనింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని అట్లా ఏంటంటే మీరు ఎంత లాంగ్ వీడియో అయితే అంత లాంగ్ వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అనేది A to Z అనేది మీరు కంపల్సరీ వీడియోని చెక్ చేసుకోవాలి. ఎంత వట్టికి ఉంచాలి, ఎంత వట్టికి రిమూవ్ చేయాలి అని చెప్పి ఉంచుకున్న తర్వాత అనేది మీరు డైరెక్ట్గా వాయిస్ ఇస్తారా లేకపోతే ఆల్రెడీ వాయిస్ ఇచ్చారా అనేది దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత నేనేం చేశాను, ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమి ఇస్తాను అనేది ఇక్కడ మనకి చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేయంగానే ఇక్కడ స్టార్ట్ అని కొట్టంగానే మీకు రికార్డ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోకి ఏంటి నా స్కిన్ కేర్ కాబట్టి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం రికార్డింగ్ మీద ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ అని నొక్కగానే స్టార్ట్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు చూయిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను డైలీ నా స్కిన్ కేర్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను. మీకు కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. సో నేను ఇప్పుడు ఇదైతే అనుకున్నాను కదా, ఫస్ట్ ఈ వాయిస్ అనేది నేను హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు చూయిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను డైలీ నా స్కిన్ కేర్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను. మీకు కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన వాయిస్కి ఏంటంటే నేను కొంచెం వాయిస్ ఉండదు. దీని వాయిస్ పెంచుకోవటానికి ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేసినట్లయితే 100 అనేది పెంచేసుకోవచ్చు. ఇటు ఇట్లా సైడ్కి లాగితే మళ్ళీ ఇటు కూడా, అంటే లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఫుల్ వాల్యూమ్ అనేది ఇచ్చుకున్నట్లయితే మనకి ఇందాక వచ్చిన వాయిస్ కన్నా ఇప్పుడు కొంచెం వాయిస్ అనేది పెద్దగా వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు చూయిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను డైలీ నా స్కిన్ కేర్లో అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను. మీకు కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. ఓకే, వాయిస్ కూడా ఇచ్చేసాము. మనం ఫస్ట్ అనేది వీడియో టు లాంగ్ లెంత్లో ఉన్న వీడియోని ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలో చూసుకొని ఫస్ట్ కట్ చేసేసేయాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం మ్యూజిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మ్యూజిక్లో కూడా ఏంటంటే నేనేంటంటే కైన్ మాస్టర్లో చేస్తున్నాను కదా, నేనేమో కైన్ మాస్టర్ యాప్కి నేనేం మనీ కట్టలేదు కాబట్టి ఇట్లా కైన్ మాస్టర్ది సింబల్ అనేది పడుతుంది. ఒకవేళ మనం మనీ పే చేసినట్లయితే ఈ సింబల్ అనేది మనకి రాదు. మళ్ళీ కైన్ మాస్టర్లో ఉన్న మ్యూజిక్ని కూడా యూజ్ చేసుకున్నా కానీ ఏం కాదంట. సో కాకపోతే ఏంటంటే దీనిని అదే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా అదనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను మ్యూజిక్ అనేది యూట్యూబ్ స్టూడియోలో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది ఆల్ ఫైల్స్కి వెళ్ళి మ్యూజిక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టే దానికి ఏ సూట్ అవుతుంది అని చెప్పి చూసుకొని ఇది యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి యాడ్ చేయాలి కాబట్టి ఒకసారి యాడ్ చేసేసి మళ్ళీ అంటే మనకి ఎక్కడి నుంచి కావాలో అట్లా మళ్ళీ ఒకసారి మొత్తం రాదు. ఇది ఏంటంటే 2 minutes ఉంది కాబట్టి మనకు ఆ 2 minutesలో ఎంత వట్టికి వస్తుందో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదైతే నేను ఇందాక రాంగ్ పెట్టాను కాబట్టి తీసేస్తున్నా. సో ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి,
ఫస్ట్ మనం వాయిస్ మొత్తం ఇస్తాం గదా! మన వాయిస్ ఇచ్చినప్పుడు ఈ మ్యూజిక్ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది గాబట్టి, ఆ వాల్యూమ్ అనేది మనం 15 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 15కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 15 ఆర్ 14 అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే, మన వాయిస్ పెద్దగా ఇనిపిస్తుంది. ఈ మ్యూజిక్ అనేది తక్కువగా వినిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ అయిపోయింది. మనం వాయిస్ ఇచ్చేసాము. తర్వాత మీరిక్కడ ఏమన్నా రాయాలనుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేయర్‌లోకి వెళ్ళిపోయి టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ దగ్గరికెళ్ళిపోయి మీరు స్కిన్ కేర్ గదా! స్కిన్ కేర్ అని జెప్పేసి ఓకే జేసుకోండి. ఓకే జేస్తే మీకిట్లా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని పెద్దగా జూమ్ చేసుకుంటే ఓకే. ఇదిగో స్కిన్ కేర్ అని పడుతుంది. అంటే ఇప్పుడు మీరు వీడియో ఆన్ చేస్తే చూడండి మీకే అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు ఓకే. ఇది మొత్తం వీడియో లాంగ్ మొత్తం కావాలి అంటే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నా అంటే మీరు ఇది ఎంత వట్టికి ఎక్స్టెండ్ చేస్తారో అంత వట్టికైతే స్కిన్ కేర్ అని అయితే పడుతుంది. నెక్స్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాయిస్ ఇచ్చాం ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కలర్ అయినా పెట్టుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ పెట్టాలనుకున్నా రెడ్ పెట్టేసి ఓకే చేస్తే అది అనేది రెడ్ వస్తుంది. మళ్ళీ దీనికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే గ్లోగా రావాలా? ఎనేబుల్ చేసుకుంటే అది అలా వస్తదనమాట. లేదు ఇంకట్లా బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా కలర్ కావాలా అంటే ఎనేబుల్ చేసేసి ఇక్కడ నువ్వు ఏదో ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే అంటే కలర్ వచ్చి దాని మీద స్కిన్ కేర్ అని వస్తుంది. అదైతే అదొకటి. ఇంకా ఏదైనా ఇయి ఉన్నాయనుకోండి మ్యాక్సిమం నేనైతే ఎప్పుడైతే పెట్టలేదు. అంటే స్టిక్కర్స్ అయి ఉంటాయి గదా! అవేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైన్ మాస్టర్ మీదే పెడదాం అనుకుందాం. చూద్దాం వర్క్ అయిద్దా లేదా అనేది. అవ్వట్లేదు. అంటే ఇట్లా ఏదన్నా కవర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇవైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. డిలీట్ కొట్టేస్తున్నా. ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా మీడియాలో ఇవన్నీ ఏమన్నా ఎఫెక్ట్‌లు కావాలంటే ఇవన్నీ మాక్సిమం లాంగ్ వీడియోకైతే నేను అలా ఏం చేయను. షార్ట్స్‌కైతే యాడ్ చేస్తాను. ఇంకా మాక్సిమం అయితే నేను ఇలానే చేస్తాను. తర్వాత ఏంటి ఫస్ట్ మనం వీడియో అంతా చూసేసుకున్న తర్వాత వాయిస్ అయితే అలా ఇస్తాము. వాయిస్ ఇచ్చి దాంట్లో వాల్యూమ్ దగ్గర అలా అయితే పెంచుకుంటాము సరిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవాలి. ఇక్కడ మిక్సర్ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గూడా ఫుల్ ఇస్తే అంటే ఇంకా ఎక్కువగా వాయిస్ అనేది మనది పెద్దగా వస్తుందనమాట. నా దగ్గర మైక్ లేదు కాబట్టి నేనైతే ఇట్లా వాల్యూమ్‌నైతే ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటాను. సో, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం అనేది డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్‌లోడ్ పెట్టేసి డౌన్‌లోడ్ పెట్టామంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇదేంటి మనకి ఫోన్‌లో చేసుకుంటే గ్యాలరీలోనే వస్తుంది కాబట్టి, ఆ వీడియోని తీసుకెళ్ళి మనం అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనంటే ఇది డౌన్‌లోడ్ అయిన తర్వాత సేవ్ చేసుకొని అంటే మనం ల్యాప్‌టాప్‌లో కాబట్టి ల్యాప్‌టాప్‌లో నేను సేవ్ చేసుకొని మళ్ళీ తర్వాత అయితే నేనైతే అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ విధంగా అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం అయితే ఇది నేను ఇంకా అవ్వలేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. మాక్సిమం ఈ వేలో అయితే మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ వేనే కాకపోతే ఏందంటే ఫస్ట్ మనం తెలుసుకోవటం కష్టం స్టార్టింగ్‌లో అయితే కొంచెం వేరేగా ఉంటుంది తప్పితే నార్మల్‌గా అయితే మనం డైలీ వీడియోస్ చేస్తూ ఉంటే ఈజీగానే అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మాక్సిమం కాకపోతే ఇది 4 మినిట్సే ఉంది కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే అయిపోయింది. కొన్ని వీడియోస్ కొంచెం లెంతీ వీడియోస్ అయితే కొంచెం టైం పడతది అంతే. ఇంకా రిమైనింగ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసే ఫాలో అయితే సరిపోతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.